హలో, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఈరోజు మీకు చామదుంపలు పులుసు ఆవా పెట్టే కూర ఎలా ఉండాలో చూపిస్తాను. నేను 1/2 కేజీ చామదుంపలు శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి 2 విజిల్స్ రానిచ్చాను, ఉడకబెట్టాను. ఇవి తొక్కలు తీయాలన్నమాట. తొక్కలు ఇలా తీసుకుని పెట్టుకోవాలి. ఇలా వచ్చేస్తాయి. తొక్కలు తీయాలి. తర్వాత దీనికి కొంచెం పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండు, ఆవాలు, నువ్వులు వేయించినవి, నువ్వులు, పచ్చిమిర్చి, కొంచెం ఒక స్పూన్ బియ్యం కూడా నానబెట్టాను. ఈ బియ్యం, ఆవాలు, నువ్వులు, పచ్చిమిర్చి మిక్సీ చేసుకోవాలి. ఈ 4 మిక్సీ చేయాలన్నమాట. చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపుకి శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇప్పుడు అన్ని తొక్కలు తీసుకుని పెద్దగా ఉన్నాయి కనుక అన్నీ ఇలా ముక్కలు చేసుకోవాలి. అన్నీ అలా 4 ముక్కలు చేసాను. వేసుకుని చింతపండు పులుసు పిసికి పెట్టుకున్నాను. ఆవాలు, నువ్వులు, పచ్చిమిర్చి, బియ్యం 4 కలిపి పేస్ట్ పెట్టుకున్నాను. ఈ ఉడికించేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసి ఉడికించుకోండి. దీనిలో సాల్ట్ వేస్తాను. సాల్ట్ చెప్పలేదు కదా మీకు. ఒక 2 స్పూన్లు చింతపండులో వేసేస్తున్నాను మగ్గులో. దీంతో 2 స్పూన్లు సాల్ట్. ఇప్పుడు ఈ ఆవలోనే పచ్చిమిర్చి వేసి రుబ్బాను కదా. కొందరు ఎండుమిరపకాయలు వేసుకుంటారు. ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. ఇదైతే గ్రీన్గా కళ్ళకింపుగా కనిపిస్తుంది, అది రెడ్గా కనిపిస్తుంది. అది మీకు ఎండుమిరపకాయలు వస్తే ఎండుమిరపకాయలు 4 వేసుకుని రుబ్బుకోవచ్చు. ఇప్పుడు అందరూ ఫ్రై అంటున్నారు. ఇది కూడా వండుకుంటే ఒంటికి మంచిది, ఆరోగ్యం ఉంటుంది. చప్పగా కూడా వండుతారు. అది కూడా ఒక రోజు చూపిస్తాను. శనగపప్పు, మినపప్పు కూడా వేస్తుంది. ఇది చింతపండు పులుసు, ఉప్పు, పసుపు వేసాం కదా. ఇప్పుడు ఇలా వేసేసాం. కూర తయారైంది. ఇప్పుడు బౌల్లో తీసుకుందాం.
చామదుంపల కూర తయారైంది, పులుసు ఆవా పెట్టి. ఇది మీరు కూడా ఇలా చేసుకుని తిని బాగుంది అంటే నాకు లైక్ చేసి ఓకే చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. చేసుకుని తప్పకుండా తినండి, ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటప్పుడు మేము తినాలి, ఎప్పుడు ఫ్రైలు అవే కాకుండా. ఈ మధ్య అందరూ చామదుంపలు మర్చిపోతున్నారు కూడా. అలా కాకుండా మేమైనా చామదుంపలు కంద అలాంటివి తింటూ ఉంటే బాగుంటుంది. పెండలం మనకి ఇక్కడ దొరకలేదు, లేకపోతే పెండలం కూడా చాలా మంచిది. అలాగా మీరు చేసుకుని తిని చూసి బాగుంది అంటే నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి